రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస నేతలకు పదవుల కాంక్ష తప్ప ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతపై చిత్తశుద్ధి లేదని బాబు మరోమారు విరుచుకుపడ్డారు. వస్తున్న మీకోసం యాత్రలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. లక్ష్మణ్ చందా మండలం కోర్టికల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మామడ మండలం దిమ్మదుర్ది వరకు 12.5 కిలోమీటర్ల మేర కొనసాగింది. వివిధ గ్రామాల మీదుగా బాబు పాదయాత్ర కొనసాగింది. వివిధ వర్గాల ప్రజలతో మమేకమైన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీకోసం నేనున్నానంటూ వారిలో ధైర్యాన్ని నింపారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలే కారణమంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. రైతన్నలకు కనీసం ఎరువులు దొరకని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 2-3 రైతులు విధులేని పరిస్థితిలో ఏం చేయాలో దిక్కు లేకుండా అప్పుల పాలు తాళలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే చాలా దారుణం. నేను ఈ ప్రాంతం అంతా కూడా పశు పొలాల్లోకి వెళ్ళాను. వాళ్ళ యొక్క బాధలు చూశాను. పోయిన 2-3 సంవత్సరాల కంటే మునుపు 15-16 వేలు అమ్మినటువంటి పసుపు క్వింటాలు ఈరోజు 2,000, 2,500, 3,000 పడిపోయింది. బియ్యం బస్తా 1,300 అయింది. అదే మాదిరిగా పొటాషియం 1000 రూపాయలు అయింది. అన్ని ఎరువుల ధరలు పెరిగిపోయాయి. ఎరువుల ధరలు పెరిగాయి, సమస్యలు పెరిగాయి. కానీ ధరలు కూడా విపరీతంగా మనం పండించిన పంటకి పసుపు కానీ ఇవన్నీ కూడా ధరలు పడిపోయే. తెరాసపై మరోమారు చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నేతలు పదవుల కోసం పాకులాడటం తప్ప ప్రజల సంక్షేమం కోసం ఏనాడు పోరాటాలు చేయలేదని విమర్శించారు. స్వామిగౌడ్ పోరాటం చేసింది ఉద్యోగుల కోసం కాదని, ఎమ్మెల్సీ పదవి కోసమేనని తేటతెల్లమైందన్నారు. మొన్న ఆయన స్వామిగౌడ్ అని చెప్పి ఒక ఆయన వచ్చారు. ఆ రోజు ఉద్యోగస్తుల తరఫున పోరాడారు. నేను కూడా సంతోషపడ్డా. ఇప్పుడు ఎమ్మెల్సీగా నిలబడతాడు అంటే వీళ్ళకి మాత్రం పదవులు కావాలి, వేరే వాళ్ళకి పదవులు అవసరం లేదు. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి, ఈ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు. ఎక్కడే తమ్ముళ్ళు మీరే ఆలోచించుకోవాలి ఇవన్నీ. అందుకని తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు, ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఖానాపూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర నేడు ఖానాపూర్, బాదన్ కుర్తిల మీదుగా కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించనుంది.